వాల్మీకి కులానికి చెందిన తలారి గౌతమిని మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకున్నాం. అభివృద్ధికి అండగా నిలిచిన కౌన్సిలర్లు అందరికీ ధన్యవాదాలు. రాష్ట్రం అభివృద్ధిలో ఆ చంద్రుడు, కళ్యాణదుర్గంలో ఈ సురేంద్రుడి అభివృద్ధి రాజకీయం. మున్సిపాలిటీ అభివృద్ధికి వైసీపీ ఎంత అడ్డగించినా కళ్యాణదుర్గం రూపురేఖలు మారుస్తున్న ఎమ్మెల్యే అమిలినేని అభివృద్ధికే పట్టం కట్టిన మున్సిపల్ కౌన్సిలర్లు. ఎమ్మెల్యే అమిలినేని అభివృద్ధితో మారనున్న కళ్యాణదుర్గం రూపురేఖలు. నూతన మున్సిపల్ చైర్మన్ గా తలారి గౌతమి సోమశేఖర్ ఎన్నిక. మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తలారి గౌతమి సోమశేఖర్ తెలుగుదేశం అభ్యర్థి చైర్మన్ కావడంతో మున్సిపాలిటీలో పరుగులు పెట్టనున్న అభివృద్ధి. ఎమ్మెల్యే అమిలినేని అభివృద్ధి మార్కుతో కళ్యాణదుర్గం మున్సిపాలిటీ తెలుగుదేశం కైవసం. అభివృద్ధిలో వెనుకబడిన కళ్యాణదుర్గాన్ని అభివృద్ధిలో ముందుకు నడుపుదాం. ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే తిమ్మప్ప గారు కూడా ఒక నెల పరిపాలన చేసిన చాలా అద్భుతంగా చేశారు. అలాగే ఇంతకు ముందున్న ఈరోజు మున్సిపల్ ఎన్నిక కమిషన్ నిర్వహించడం జరిగింది. గౌతమి వైపు ముగ్గురు చూడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తలారి గౌతమ్ని మున్సిపల్ చైర్మన్ గా నియమించి ఆమె ఎన్నికకు మేమందరూ కూడా మద్దతు తెలిపి ఈరోజు ఆమె ఎన్నిక కావడం జరిగింది. చాలా సంతోషకరం. ఎందుకంటే తలారి అనేది మన ప్రాంతంలో ఒక ఉన్న తలారి కుటుంబానికి సంబంధించిన తలారి గౌతమి గారిని ఎన్నుకోవడం చాలా శుభ సందర్భం. ఏదేమైనా కూడా మా మధ్యలో ఏ రకమైన భేదాభిప్రాయాలు కానీ కుల మతాలకు అతీతంగా మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నేర్పించాడు. మా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు. మా నారా లోకేష్ బాబు గారు కూడా అదే చెప్పారు. ఎందుకంటే మనం ఎన్డీఏ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండాల్సిన బాధ్యత ఉందని చెప్పడంతో మేము మాతో పాటు ఉన్న మా నాయకులు అందరూ కూడా దాన్ని పాటిస్తూ ముందుకు అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నాం. అందులో భాగంగానే కళ్యాణదుర్గం టౌన్ కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. మీరు కూడా చూస్తున్నారు. చాలా ఏళ్ల క్రితం నుంచి కూడా అభివృద్ధికి నోచుకోకుండా వెనకబడిన ప్రాంతంగా ఇది గుర్తింపు ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పక్కన ఉన్న రాయదుర్గం కావచ్చు, మడకశిర కావచ్చు, ఇక్కడ ఉన్న ఉరవకొండ కావచ్చు, చుట్టూ ఉన్న మన ప్రాంతాలన్నీ కూడా చాలా అభివృద్ధి అయ్యాయి. కళ్యాణదుర్గం మాత్రం అభివృద్ధికి నోచుకోకుండా వెనకబడింది. అలాంటి ప్రాంతాన్ని ప్రజల సహకారంతో, మా ముఖ్యమంత్రి గారి సహకారంతో అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు మన చైర్మన్ గా తలారి గౌతమి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇది చాలా శుభసూచకం, చాలా సంతోషకరం. మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. సార్, మెజారిటీ ఎంతతో తెలుగుదేశం పార్టీకి 13 ఓట్లు వచ్చాయి. వాళ్ళకి 11 అనే అక్షరం వచ్చింది కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా 11లోనే ఆగిపోతారు. ఇంక ముందుకు రారు. ఈ 11కే వాళ్ళు పరిమితం అవుతారు. ఇప్పుడే కాదు, ఇంకా 3-4 ఏళ్ళ తర్వాత కూడా 11 ఉంటుంది. ఇంకా 10 సంవత్సరాలు మా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగుతారు. ఇది అక్కడ దేశంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, ఇది కొనసాగింపు ఖచ్చితంగా ఉంటుంది అనేది మీ అందరికీ కూడా తెలుసు. ఈ రోజు కూడా 11వ తారీఖు. అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే సార్కి, ఎంపీ సార్కి, నాతోటి కౌన్సిలర్లందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కళ్యాణదుర్గం పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.